భారతదేశ వ్యాప్తంగా ఉన్న టాక్సీ డ్రైవర్లకు అందరికీ నమస్కారం. నా పేరు అక్కినేని నగేష్ కుమార్. తెలంగాణ స్టేట్ టాక్సీ అండ్ డ్రైవర్ జాయింట్ యాక్షన్ కమిటీ కో చైర్మన్ గా ఉన్నాను. అలాగే ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ యాప్ బేస్డ్ ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ తెలంగాణ వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నాను. ఇది ఎందుకు చెప్పానంటే యాప్ ఆధారిత మీద పనిచేసే డ్రైవర్స్ మిత్రులకి తెలియజేస్తున్నాను ఒక ముఖ్యమైన విషయం. నిన్న 6వ తారీఖు 8వ నెల 2024 బుధవారం నాడు నిన్న పవన్ కళ్యాణ్ గారు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నిన్న ఒక మెసేజ్ పెట్టారు. ఏది డ్రైవర్స్ కలిస్తే దేని గురించి అంటే, తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ కి చెందిన వాహనాలని ఇబ్బంది పెడుతున్నారు. తెలంగాణ డ్రైవర్లు దాడులకు గురి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 10 సంవత్సరాల ఒప్పంద ప్రకారం అయిపోయింది కాబట్టి మీ రాష్ట్రంలో మీరు బండ్లు నడుపుకోండి, మా రాష్ట్రం మా బండ్లు నడుపుకోండి అని డ్రైవర్లు దాడులు చేస్తున్నారని తప్పుడు మెసేజ్ డిప్యూటీ సీఎం గారికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్ కి చెందిన డ్రైవర్స్. నేను ఒకటే చెప్తున్నాను, ఆంధ్రప్రదేశ్ కాదు, భారతదేశ వ్యాప్తంగా మోటార్ వెహికల్ యాక్ట్ అనేది ఒక పద్ధతి పెట్టింది. 1988 యాక్ట్ లో క్లియర్ గా ఏం చెప్తున్నారంటే, మీ రాష్ట్రాలలో మీరు బండ్లు నడుపుకోండి, కానీ పక్క రాష్ట్రంలో ఉన్న డ్రైవర్లకు ఏదైతే ఉందో ఆ డ్రైవర్ల పొట్ట కొట్టొద్దు అని చెప్తుంది. ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణలో కూడా పక్క రాష్ట్రం కిరాయిలు వెళ్తాం తీసుకొని, వెళ్ళేటప్పుడు తెలంగాణ బార్డర్ ట్యాక్స్ ఉంటుంది, టీపీ కడతాం, ట్యాక్స్ కడతాం, అక్కడ ఎవరైతే కస్టమర్ తీసుకుంటారో వాళ్ళ పని చూసుకుంటాం, మళ్ళీ మేము వచ్చేసేస్తాం. ఇది జరుగుతుంది. తెలంగాణలో కూడా డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్న, దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ మిత్రులు, మాకు ఆంధ్రప్రదేశ్ డ్రైవర్ల మిత్రులు టార్గెట్ కొట్లాట కాదు. ఇక్కడ తప్పిదం ఏం జరుగుతుంది అంటే, యాప్ బేస్ కంపెనీ ఓలా, ఊబర్, ర్యాపిడో కంపెనీల తప్పిదాలు ఏం జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ బండ్లు ఓలా, యూబర్ లో రిజిస్ట్రేషన్ చేస్తారు. కర్ణాటక బండ్లు, తమిళనాడు బండ్లు, ఢిల్లీ బండ్లు, చెన్నై బండ్లు, మొత్తానికి యూపీ బండ్లు, ఎంపీ బండ్లు, ఇవన్నీ తీసుకొని రిజిస్ట్రేషన్ చేసి తెలంగాణలో బిజినెస్ ఉంది కదా అని వదిలేస్తే, ఇక్కడ తెలంగాణ డ్రైవర్స్ మిత్రులు భారత్ ట్యాక్స్ కడతాం, మా లైసెన్స్ రెన్యువల్కి తెలంగాణకే కడుతున్నాం, బండి ఫిట్నెస్ చేసుకుంటే తెలంగాణకే ఫీజు కడుతున్నాం, మాకు ఏమైనా జరిగితే మా బండి రిజిస్ట్రేషన్ చేసుకుంటే తెలంగాణకే ఫీజు కడుతున్నాం. మళ్ళీ మేము ఎక్కడ బతకాలి? మీరు పక్క రాష్ట్ర బండ్లనే తీసుకొచ్చి ఇండియాలో తెలంగాణలో పెడితే మేము ఎక్కడ పోవాలి? ఇక్కడ భారత్ ట్యాక్స్ కడుతున్నాము, లైసెన్స్ గవర్నమెంట్ సగం రెవెన్యూ జనరేట్ అవుతుంది. తెలంగాణ గవర్నమెంట్ కి 25% డ్రైవర్లే ఇస్తున్నారు. ఇక్కడ మా ట్యాక్సుల రూపంలో, మా ఫిట్నెస్ రూపంలో, మా లైసెన్స్ రూపంలో మేము ఎక్కడ పోయి బతకాలి? మేము అడుగుతున్నది ఏంది? మేమే కడుపు గాలి ఉన్నాం ఇక్కడ బిజినెస్ లేక. మేము 16 గంటలు పని చేసుకుంటే ఈ ట్యాక్స్, ఆ ట్యాక్స్, జిఎస్టి, ఆ యాప్ బేస్ కంపెనీలు 35%, 30% కమిషన్లు తీసుకొని మాకే గడుస్తలేదు. మీరు పక్క రాష్ట్రాలందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడితే మాకు వెళ్తలేదు, వాళ్ళకి వెళ్తలేదు. ఇప్పుడు ఏమంటారు, ఒక పెద్దలు ఒక మాట చెప్పారు, చాట్ల తౌడు వచ్చి కుక్కలకు పంచాయతీ పెట్టినట్టుంది ఇక్కడ కథ. డ్రైవర్లు కొట్టుకదొస్తున్నాం ఇక్కడ మేము, ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం అని. కానీ కంపెనీలు, యాప్ బేస్ కంపెనీలు మాత్రం ఏసీలో కూర్చొని మా కమిషన్లు మాకు వస్తే చాలు అని అంటున్నారు. మీరు గమనించాలి, ఏ రాష్ట్రం డ్రైవర్లైనా డ్రైవర్లు గమనించాలి. యాప్ బేస్ కంపెనీ అటాచ్మెంట్ చేస్తుంది డ్రైవర్లకు. ఎట్లా చేస్తుంది? తెలంగాణ గవర్నమెంట్ తెలంగాణ అటాచ్మెంట్ చేయండి, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అటాచ్ చేసుకోండి, కర్ణాటక వాళ్ళు కర్ణాటకలో అటాచ్మెంట్ చేసుకొని అక్కడ మీరు పని చేసుకోండి. ఇక్కడికి వచ్చినప్పుడు ఏదో బుకింగ్ దొరికినప్పుడు అది వచ్చినప్పుడు రండి, డ్రాప్ చేసుకోండి, మళ్ళీ మీరు కస్టమర్ పికప్ చేసుకొని వెళ్ళిపోండి. కానీ మేము వచ్చినా మీకు హైదరాబాద్ కోసం ఇక్కడనే ఉంటాం, ఈయన చేసుకుంటాం అంటే మేము ఎక్కడ పోవాలి? తెలంగాణ డ్రైవర్ ఎన్ని రోజులు చూసుకుంటాలి? మన వాళ్ళే కదా, మన డ్రైవర్ మిత్రులే కదా, మన అన్నదమ్ములే కదా, మన కుటుంబ సభ్యులే, కానీ ఎన్ని రోజులు మేము చూస్తూ ఉండాలి? మీరు గమనించాలి డ్రైవర్స్ మిత్రులరా. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా నేను కోరుతున్నా, తప్పు జరుగుతుంది. తప్పేడా జరుగుతున్నది అంటే, డ్రైవర్స్ మధ్యలో తప్పుడు సంకేతాలు పోతున్నాయి. నిన్న ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక డ్రైవర్ అంటున్నాడు, దాడులు చేస్తున్నారు, మమ్మల్ని ఇట్లా చేస్తున్నారు, అట్లా ఎవరిని ఏం చేయట్లేదు, వచ్చిన వాళ్ళకి చెబుతున్నారు, అన్న మీ స్టేట్ లో మీరు బతకండి, మా స్టేట్ లో మేము బతుకుతామని చెప్తున్నారు. ఇక్కడ మనం అందరం, పవన్ కళ్యాణ్ గారు మీకు సూటిగా ఒక విషయం చెప్తున్నా, మీరు స్పందించాల్సింది డ్రైవర్ మీద కాదు, డ్రైవర్లకు కాదు, కంపెనీలకు చెప్పండి. మీరు ఒక డిప్యూటీ సీఎం గా మీకు అధికారం ఉంది, కంపెనీలకు మీరు హెచ్చరించండి. అరే బాబు, స్టేట్లలో మీరు ఏ స్టేట్ కి ఏ బిజినెస్ ఇస్తున్నారా, మీరు ఏం చేస్తున్నారు, డ్రైవర్లు ఎంతమంది బతుకుతున్నారు,
రేట్ కార్డు అనేది ఏదైతే ఉందో కిలోమీటర్ రేట్ కార్డు ఎట్లా ఇస్తున్నారు ఇది మీరు చెప్పండి. కిలోమీటర్ రేట్ కార్డ్ అనేది మనకు గనక తెలంగాణ గవర్నమెంట్ కరెక్ట్ వస్తే మాకు ఎందుకు ఈ పంచాయతీ? తెలంగాణ గవర్నమెంట్ కిలోమీటర్ రేట్ కార్డు కరెక్ట్ ఇస్తే ఏది ప్రభుత్వ అధికారులు ఐటీ శాఖకి మీరు ఉన్న ఈ యాబేస్ కంపెనీలకి మీరు చెప్పండి రేట్ కార్డు ఇవ్వమని చెప్పండి. కరెక్ట్ గా రేట్ కార్డు ఇస్తే అప్పుడెప్పుడో 2014లో అటాచ్ చేసిన బండ్లు ఆ డీజిల్ రేటు అట్లనే ఉంది. డీజిల్ రేటు మాత్రం 110 రూపాయలకు పోయింది. కిలోమీటర్ రేటు కావడం 2014లో ఆగిపోయింది. అదే కిలోమీటర్ ఇస్తున్నారు డ్రైవర్లకి. 50 రూపాయలు ఉన్న డీజిల్ 100కు పోయింది. 9 రూపాయలు ఉన్న కిలోమీటర్ ఇప్పటికి 9 రూపాయలే ఉంది. ఈ మధ్యలో 10 ఏళ్ళు గ్యాప్. ఎక్కడ పోయింది ఇదంతా? యాప్ బేస్ కంపెనీలు కిలోమీటర్ రేట్ కార్డు ఇవ్వాలి, ప్రభుత్వం కిలోమీటర్ రేట్ కార్డు ఇవ్వాలి. అంతేగాని మేమేదో డిమాండ్ రేట్లలో మేము అడిగితే రేట్ కార్డు కావాలి, మాకు ఇన్సూరెన్స్ కావాలి, మాకు ఇది కావాలని అడిగితే మీరు ఈ రాష్ట్రాల డ్రైవర్లతో చిచ్చులు పెట్టి మీరు మాత్రం నిమ్మలంగా ఉంటారు, మీరు కొడుకు కావాలి డ్రైవర్లు. ఇది కాదు, ఇది పరిష్కారం కాదు. ఎవరికైనా ఒకటే చెప్తున్నాం, ఏ రాష్ట్రం డ్రైవర్లు అయినా మాకు ఎవరి మీద కోపాలు లేవు, ఇది ఆస్తి తగాదాలు లేవు, పంచాయతీలో మనకి ఏది గెట్లకాడ పంచాయతీలు ఎవరికి లేవు. ఒకటే మోటివ్, మీ రాష్ట్రంలో యాప్ బేస్ కంపెనీలు ఉన్నాయి, అక్కడ కూడా ఓలా యూబర్ మొత్తం ఇండియా వ్యాప్తంగా ఉంది. మీరు అక్కడ అటాచ్ చేసుకోండి, అక్కడ నడుపుకోండి. తెలంగాణలో మేము మా వెహికల్ మేము అటాచ్ చేసుకుంటాం, మేము నడుపుకుంటాం ఇక్కడే. మీరు చేసుకొని మాది మేము చేసుకున్నాం, అన్నదమ్ములా కలిసి ఉందాం. ఎప్పుడన్నా మేము అటు వచ్చినప్పుడు మాకు ఇంత ఛాయో నీళ్ళ తాగిపించి పంపించండి, మీరు వచ్చినప్పుడు మేము ఛాయో నీళ్ళ తాపి మా స్తోమత దగ్గర చేసి పంపిస్తాం. కానీ ఈ పంచాయతీలు మనకొద్దు, ఇతర రాష్ట్ర వాహనాలు తెలంగాణలోకి రావద్దు. మీరు ఎందుకంటే అనధికారంగా వస్తుంది, మీరు గవర్నమెంట్ ట్యాక్సీలు కడతలేరు, దొంగ నెంబర్ ప్లేట్లు వేసుకుంటారు. ఇదే ఎయిర్పోర్ట్ లో ఒక తెల్ల ప్లేట్ ఒకటి ఉంటది, టీఎస్ అని ఉంటది, టీజీ అని ఉంటది, రకరకాలుగా ఉంటుంది ఇక్కడ నెంబర్ ప్లేట్లు. ఏంది ఇది? ఈ చీటింగ్ ఏంది? ఎవరు పుట్టకూడదామని చూస్తున్నారు. స్టిల్ ఈ రోజు కూడా 140 బండ్లు ఇతర రాష్ట్రాల బండ్లు ఎయిర్పోర్ట్ పార్కింగ్ లో ఉన్నాయి. 140 బండ్లు, ఈడ ఉన్నదే 600 బండ్లు. ఈ 600 బండ్లలో 140 మంది ఇతర రాష్ట్రాల బండ్లు ఉంటే దీని మీద ఎంత రెవెన్యూ పోతుంది? ఇక్కడ బతకాలి కదా తెలంగాణ డ్రైవర్లు కూడా. మేము ట్యాక్స్ కడుతున్నాం కానీ మా హక్కుల కోసం మేము కొట్లాడుతున్నాం. దయచేసి ప్రభుత్వాలు కానీ ఈ కంపెనీస్, ముఖ్యంగా ఓలా, యూబర్, ర్యాపిడో కంపెనీలు మాత్రం వేరే రాష్ట్రాల బండ్లు అటాచ్ చేయకండి. ఇది మేము అర్థిస్తున్నాం, మిమ్మల్ని అర్థిస్తున్నాం. 2014 నుంచి అర్థిస్తూనే ఉన్నాం, ఇంకా ఇప్పటికి కూడా అర్థిస్తున్నాం. మీరు అటాచ్ చేయడం బంద్ చేయండి. మాకు ఇక్కడ ఆల్రెడీ అటాచ్ చేసుకున్న వాళ్ళకి, పొట్ట గడవక వస్తున్న వాళ్ళకి మీరు బిజినెస్ ఇవ్వండి, కిలోమీటర్ రేట్ కార్డు ఇవ్వండి. ఈ 2 ఇవ్వండి చాలు, మేము బతుకుతాం. కానీ మాకు ఈ పంచాయతీలు కొట్లాడవద్దు. పవన్ కళ్యాణ్ గారు కూడా మిమ్మల్ని మిస్గైడ్ చేస్తున్నాడు సార్. కంపల్సరీ నేను మీకు ఏదైతే డ్రైవర్లు కలిసిరు, ఇట్లా చేస్తున్నారు, అట్లా చేస్తున్నారు, వాళ్ళు మీకు మధ్యలో భాగం చెప్పారు, ముందు భాగం చెప్పలే, వెనక భాగం చెప్పలే. మేము ఒకటే అడుగుతున్నాం క్లియర్ గా, మా రాష్ట్రంలో మేము పని చేసుకుంటాం, మేము బతుకుతాం, మీ రాష్ట్రంలో మీరు పని చేసుకొని బతకండి. యాజ్ పర్ రూల్ మీరు బుకింగ్ వస్తే, మీకు ట్రావెల్స్ కిరాయిలు వచ్చినా ఏది వచ్చినా మీరు ట్యాక్సీలు కట్టుకోండి, భారీ ట్యాక్సీలు కట్టుకోండి, స్టేట్ పర్మిట్ తీసుకోండి, రండి. ఆ 7 days తీసుకుంటారో 15 రోజులు తీసుకుంటారో తీసుకోండి, రండి, వెళ్ళిపోండి. అంతవరకే. కానీ మేము వచ్చినాం, ఈయనే ఉంటాం, ఇక మీరు మీ సాగు మీరు చావండి అంటే మాత్రం ఇక్కడ చూస్తుండే వాళ్ళు ఎవరు లేరు డ్రైవర్లు. దయచేసి ప్రభుత్వాలకు కానీ యాబేస్ కంపెనీలకు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా తెలియజేస్తున్నాం, మాకు ఒక రేటు కార్డు ఇస్తే మా బతుకు మేము బతుకుతాం, మాకు ఈ బాధలు వద్దు. దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవడాన్ని ఆశిస్తూ డ్రైవర్లకు అందరికీ, ఇతర రాష్ట్రాల డ్రైవర్లకు ముఖ్యంగా చెప్తున్నాం, భాయ్ సాబ్ మనకు కొట్లాటలు పెడుతున్నది ఈ యాబేస్ కంపెనీ. యాబేస్ కంపెనీలు, ఓలా, యూబర్, ర్యాపిడో కంపెనీలే మనకు కొట్లాటలు పెడుతున్నారు. దీన్ని మీరు వేరేగా తీసుకుపోయి రాష్ట్రాల పంచాయతీ లాగా తీసుకుపోతున్నారు. ఇది కాదు, ఇది తప్పు. దయచేసి మీరు అందరు గమనిస్తారని ఆశిస్తూ ధన్యవాదాలు. డ్రైవర్ల ఐక్యత.